అని కూడా అనలేము. అదేంటి అది ఒక ఆల్మోస్ట్ బాక్స్ ఆఫీస్ని దెయ్యం పడినట్టు పడింది అది. దీంట్లో ఉన్న ఇప్పుడు చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతాయి. దట్ ఈస్ నో, అదేం కొత్త విషయం కాదు. ఇప్పుడు హిట్ అవ్వటం అనేది సినిమా క్వాలిటీ బట్టి ఎన్ని రోజులు ఆడింది, ఎంత బాగా ఆడింది, ఎంత నచ్చింది అనేది. ఫస్ట్ డే ఓపెనింగ్ కలెక్షన్స్ అనేది యూజువల్గా ఇండస్ట్రీ నమ్మేది. యూజువల్ కాదు, ఇట్ ఈస్ వెరీ వెల్ నోన్ ఫ్యాక్ట్. ఎంత పెద్ద స్టార్ అయితే అంత పెద్ద ఓపెనింగ్ వస్తుంది అనేది జనరల్ బిలీఫ్ ఇన్ ద ఇండస్ట్రీ. అందుకని మీకు స్టార్స్ ఉంటారు. అందుకని మీరు వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి వాళ్ళు వెనకాల పడి వాళ్ళు డేట్లు తీసుకుని వాళ్ళు అన్నీ భరించాల్సిన అవసరం ఎందుకు? బేసిక్ పాయింట్ ఈజ్ అబౌట్ వాళ్ళు ఉంటే ఫస్ట్ డే ఇంతమంది వచ్చేస్తారు, వీకెండ్లో ఇంత డబ్బు వచ్చేస్తుంది, వాళ్ళ పేరు మొలానా అనేది బిలీఫ్. అది స్త్రీ దానికి కాంట్రడిక్టరీగా ఒక రాజ్ కుమార్ రావు అనే ఒక క్యారెక్టర్ యాక్టరు సినిమాలో ఉన్నాడు. దానికి ఫస్ట్ డే నియర్లీ 74 crores అడ్వాన్స్ బుకింగ్, ప్రీమియర్ షో, ఫస్ట్ డే కరెంట్ బుకింగ్ ఇవన్నీ కలిపి 70 crores పైన వచ్చింది. అంటే ఉదాహరణకి బాహుబలి 2కి 40 crores వచ్చింది, 41 ఎంతో. యానిమల్ కూడా సమ్వేర్ నియర్ దట్. 50 crores అది ఇప్పుడు హృతిక్ రోషన్ వార్ ఇలాంటి వాటికి వచ్చినాయి. యూనో అదేంటి, ఇంకోటి ఏంటి, అది హీరో ఫిల్మే కాదు. ఇప్పుడు KGF 2 కూడా హీరో ఉంటాడు అంటే రెగ్యులర్ ఫార్మాట్లో కమర్షియల్ సినిమా. అవును అవును. హారర్ కామెడీ సినిమా రాజ్ కుమార్ రావు, ముక్కు మోహన్ దిలీప్, శ్రద్ధా కపూర్, ముక్కు మోహన్ దిలీప్ అందరు యాక్టర్స్, డైరెక్టర్ పేరు కూడా ఎవరికి తెలీదు. దానికి 70 crores వచ్చిందంటే ఇప్పుడు రేపు పొద్దున్న ఒక ప్రొడ్యూసర్ సినిమా తీయాలంటే ఇప్పుడు ప్రభాసు, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకోన్, దిశా పటాని, కమల్ హాసన్ వీళ్ళందరూ ఉండి 600 కోట్లతో సినిమా తీస్తే దానికి 22 crores వచ్చింది. నేను చెప్పేది హిందీ కలెక్షన్ ఫస్ట్ డే 22 crores దానికి వస్తే, ఇప్పుడు దీనికి 24 crores తీసిన సినిమాకి 72 కోట్లు వచ్చిందంటే ఇంకా అసలు ఏంటి క్యాలిక్యులేషన్? లాజిక్ లేదు. అప్పుడు సడన్గా ఇండస్ట్రీలో ఏంటి, ఇప్పుడు ఎందుకు ఓపెనింగ్కి సినిమా బాగుంటానికి డిఫరెన్స్ ఉంది. ఓపెనింగ్ డే అంటే అంతమంది చూడాలని డిసైడ్ అయిపోయారు. అది ఓపెనింగ్. ప్రభాస్ సినిమా చూస్తా, లేకపోతే రణబీర్ కపూర్ సినిమా చూస్తా, లేకపోతే ఎవరో షారూక్ ఖాన్ సినిమా చూస్తా అనడానికి రాజ్ కుమార్ రావు సినిమా అంటే రాజ్ కుమార్ రావు మళ్ళీ సినిమా ఆడు, అది ట్రైలర్ వర్కౌట్ అయింది. ట్రైలర్ వర్కౌట్ అంటారు. కానీ ట్రైలర్ వర్కౌట్ అవ్వటం అన్నా కూడా ఇప్పుడు అదేంటి, ట్రైలర్ కూడా స్టార్ లాగా పనిచేస్తుంది అనే దానికి ప్రూఫ్ ఇది. దట్ ఈస్ ద బేసిక్ పాయింట్. అప్పుడు మీరు కంటెంట్ నమ్ముకుని ట్రైలర్ని ఎక్స్ట్రాడినరీగా చేద్దాం అనే దానితో చాలా కంట్రోల్ బడ్జెట్లో తీసిన అది కరెక్ట్గా వచ్చిందంటే స్త్రీ 2 ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది దానికి. ఇప్పుడు ఇది 600 కోట్లతో తెలియదు కదా స్త్రీ 2. అది మా మెయిన్ పాయింట్. అది 24 crores ఊరు పేరు లేని వాళ్ళని పెట్టినా కూడా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది ఒక వేకప్ కాల్ ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ. కరెక్ట్. అది మెయిన్ థింగ్. అవును. ఇప్పుడు ఇది సస్టైన్ అయ్యి 1000 crores చేస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే సస్టైన్ అవ్వడం ఆ తర్వాత విషయం, అది వేరే విషయం. ROI రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ చూసుకుంటే 24 crores బ్లాక్ బస్టర్ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ ఇండియా. బికాస్ 600 కోట్లకి 700 కోట్లు రావడానికి 24 crores-కి 78 crores ఫస్ట్ డేనే వచ్చేయడానికి చాలా పెద్ద. ఆఫ్ కోర్స్. సో ఇప్పుడు నేను ట్వీట్ పెట్టాను, అంటే నేను పేర్లు చెప్పట్లేదు, పెద్ద స్టార్స్ అందరూ వాళ్ళ బాత్రూంలో మిర్రర్లో మౌన్ చూసుకుంటే అద్దంలో రాజ్ కుమార్ రావు కనిపిస్తాడని చెప్పాను. అప్పుడు బ్యామని అది పరిగెట్టాలి. అది రియల్ హారర్. మీరు ఎవరిని తిట్టారో అర్థం కాకుండా భలే తిట్టారు. అంటే ఫర్ ఎవ్రీబడి అసలు వేకప్ కాల్ కదా అసలు. అవును. ఇప్పుడు యాక్చువల్గా నిజంగా చూసుకుంటే హాలీవుడ్లో స్టార్ సిస్టమ్ పోయింది, ఎప్పుడో పోయింది. ఒక 20 ఏళ్ళ క్రితం అర్నాల్డ్ ష్వార్జ్నెగర్, లేకపోతే సిల్వెస్టర్ స్టాలోన్, బ్రూస్ విల్లిస్ ఇలాంటి స్టార్స్ తెలుసు. నాకు ఇప్పుడు అసలు ఎవరు తెలియదు స్టార్స్ హాలీవుడ్లో. ఎందుకంటే స్టార్స్ని చూసి వెళ్ళటం మానేశారు సినిమాలకి. అసలు పూర్తిగా హాలీవుడ్లో ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళ కోసం వెళ్ళరు. అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ పెద్ద స్టార్, మిషన్ ఇంపాసిబుల్ మొలానా టామ్ క్రూజ్ స్టారా, టామ్ క్రూజ్ మొలానా మిషన్ ఇంపాసిబుల్ స్టారా అని కూడా చెప్పలేం. బాండ్ సిరీస్ కూడా అంతే కదా సార్. అంతే సేమ్. వాళ్ళు మారిపోతూ ఉంటారు. స్పైడర్ మ్యాన్ వాళ్ళు మారిపోతూ ఉంటారు.
ఇప్పుడు మిషన్ ఇంపాసిబుల్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదో కారణంతో టామ్ క్రూజ్ని తీసేసిన అంతే ఆడుతుంది అది బ్రాండ్ వైజ్గా. ఇప్పుడు పేర్లు అనేది మీనింగ్ లేకపోతే అంటే అప్పుడు ఏమవుతుంది, ఫిలిమే బ్రాండ్ అవుతుంది. ఫిలిం బ్రాండ్ అయినప్పుడు నెక్స్ట్ ఆటోమేటిక్గా ట్రైలర్ బాగుండాలి దాని తర్వాత. అవును. సో ట్రైలర్ కూడా స్టారే. అది దట్ ఈస్ వాట్ ద, ఎందుకంటే ట్రైలర్కి ఎక్స్ట్రాడినరీ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా హిస్టారిక్గా వచ్చింది స్త్రీ 2కి. అడ్వాన్స్ బుకింగ్ వచ్చింది ఆటోమేటిక్గా ట్రైలర్ మూలానే కదా, లేకపోతే అడ్వాన్స్ బుకింగ్ అంత ఎందుకు ఉంటుంది? ఖచ్చితంగా. కానీ దానికి స్త్రీ 1 కూడా నేపథ్యం కదా, వుడ్ యు సే? అది అక్కడ పాయింట్. ఇప్పుడు స్త్రీ 1 మొత్తం దాని కలెక్షన్స్ ఒక 100 పైన ఎంత వచ్చి ఉంటుంది సంథింగ్. ఐ డోంట్ ఫాలో ద ఫిగర్స్. ఓపెనింగ్ డే కలెక్షన్ మాత్రం నాకు తెలిసి బిలో 10 వచ్చి ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ చాలా సినిమాలు పార్ట్ 2లో ఆడవు. అవును. పార్ట్ 2 ఓపెనింగ్ కూడా తీసుకో. చాలా భారతీయుడు ఒక ఎగ్జాంపుల్. అది కూడా ఒక ఎగ్జాంపుల్. యా. సో అది మలాన్ కాదు, దేనికి అదే. అదే. సో 1కి 2కి అసలు లింక్ లేదు. స్త్రీ 2 అనే ఒకనొక టైటిల్ ఉన్న సినిమా విత్ రాజ్ కుమార్ రావు అనుకోకుండా 78 crores ఓపెనింగ్ ఎందుకు వచ్చింది అని మీరు మీకు ఇష్టమైన ఏఐని అడిగితే ఏం చెప్తుంది? ఏ కూడా చెప్పలేదు. యూ కాంట్ రియల్లీ. నువ్వు సీరియస్లీ అంటే ఇప్పుడు ఓటర్ మైండ్లో ఎవడు